హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీ జీన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదా? అవుట్ఫిట్ వేసుకొని మిర్రర్ లో చూసినప్పుడు సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుందా? అవుట్ఫిట్ బాగానే వేసినా కూడా ఇంకా స్టైలిష్ గా కనిపించడం లేదా? ప్రాబ్లం ఏంటంటే సింపుల్ రాంగ్ ఫిట్ జీన్స్. అందులో బ్రాండ్ ప్రాబ్లం కాదు, మనీ ప్రాబ్లం కూడా కాదు, ఫిట్ ప్రాబ్లం అన్నమాట. చాలా మంది జీన్స్ అంటే ఓన్లీ జీన్స్ మాత్రమే అనుకుంటూ ఉంటారు. స్కిన్నీ ఫిట్, స్లిమ్ ఫిట్, సైడ్ ఫిట్ అని ఇవన్నీ నేమ్స్ మాత్రమే ఉంటూ ఉంటారు. బట్ కాకపోతే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియదు. దాంతో ఏమవుతుందంటే నువ్వు ట్రెండ్స్ ఫాలో అవుతూ ఫిట్స్ తీసుకోవడం వల్ల నీ బాడీ షేప్ కి కరెక్ట్ గా సెట్ అవ్వకుండా నీ బాడీని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. దాంతో నీ లుక్ అనేది చాలా బ్యాడ్ గా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే రాంగ్ ఫిట్ జీన్స్ వేసుకున్నావు అంటే నీ బాడీ షేప్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే నువ్వు రైట్ ఫిట్ జీన్స్ వేసుకున్నావు అంటే సింపుల్ అవుట్ ఫిట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఏ ఫిట్ అంటే ఏంటి అండ్ ఏ ఫిట్ ఎవరికి సెట్ అవుతుంది అండ్ ఫిట్స్ ఎలా చూస్ చేసుకోవాలనేసి క్లియర్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కిన్నీ ఫిట్. మనకి స్కిన్నీ ఫిట్ లో పైన వేస్ట్ నుంచి కింద యాంకిల్ వరకు సేమ్ ఒకటి ఫిట్ లో స్ట్రైట్ గా టైట్ గా ఉంటుంది. ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే లీన్ స్లిమ్ బాడీ ఉన్న వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్లిమ్ గా లీన్ గా ఉన్నారు కాబట్టి మీ బాడీ షేప్ ని షార్ప్ గా క్లీన్ గా చూపిస్తుంది. కానీ నువ్వు కొంచెం హెవీ బాడీ బిల్డర్ లేదా కొంచెం బల్కీగా ఉన్నావంటే ఈ స్కిన్నీ జీన్స్ అయితే అవాయిడ్ చేయి. ఎందుకంటే దీంతో నువ్వు ఇంకా ఎక్కువ బల్కీగా కనిపిస్తావు, చాలా అన్కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. సింపుల్ రూల్ ఏంటంటే నువ్వు స్కిన్నీ ఆర్ స్లిమ్ గా ఉన్నావంటే స్కిన్నీ ఫిట్స్ ని చూస్ చేసుకో, లేదా మాక్సిమం స్కిన్నీ ఫిట్స్ ని అయితే అవాయిడ్ చేయి. ఎందుకంటే స్కిన్నీ ఫిట్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్స్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాబట్టి స్కిన్నీ ఫిట్ గురించి డిస్కస్ చేసాం. సో మాక్సిమం ప్రతి ఒక్కరు స్కిన్నీ ఫిట్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ బ్యాగీ జీన్స్ అండ్ రిలాక్స్డ్ ఫిట్స్ అండ్ సైడ్ ఫిట్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి. సో మాక్సిమం స్కిన్నీ ఫిట్స్ అయితే అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి స్లిమ్ ఫిట్ అనమాట. ఇది మనకు స్లైట్ గా ఫిట్ గా ఉంటుంది కానీ టైట్ గా ఉండదు. ఇదేంటంటే ఒక సేఫ్ జోన్ అనమాట. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఒక యూనివర్సల్ ఫిట్ లాంటిది. లీన్ గా ఉన్న, యావరేజ్ గా ఉన్న, కొంచెం బల్కీ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ లుక్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిట్ అనేది మీ లెగ్స్ కి ఒక కరెక్ట్ షేప్ ఇస్తుంది, కానీ ఓవర్ గా టైట్ కూడా ఉండదు. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఏ ఫిట్ తీసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉంటే బ్లైండ్ గా స్లిమ్ ఫిట్ అయితే చూస్ చేసుకో, చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి స్ట్రైట్ ఫిట్ అనమాట. ఇది మనకు థై నుండి యాంకిల్ వరకు సేమ్ ఫిట్ తో స్ట్రైట్ గా ఉంటుంది. ఇది ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే హెవీ బాడీ బిల్డర్స్ ఉన్నారో అండ్ మస్కులర్ లెగ్స్ ఉన్నాయో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది మీకు టైట్ గా ఉండదు, మరీ ఎక్కువ లూజ్ గా కూడా ఉండదు. స్ట్రైట్ గా మీ లెగ్స్ కి ఒక ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. దాంతో ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం టాల్ గా ఉన్నావు అంటే ఈ ఫిట్స్ నేను చాలా క్లీన్ గా షార్ప్ గా చూపిస్తాయి. కానీ నువ్వు కొంచెం షార్ట్ హైట్ ఉన్నావు అంటే కొంచెం వీడుగా కనిపించి ఇంకా షార్ట్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి టేపర్డ్ ఫిట్ అనమాట. టాప్ లో మనకు వేస్ట్ దగ్గర బల్కీగా ఉంటుంది, కొంచెం లూజ్ గా ఉంటుంది అండ్ కింద యాంకిల్ వరకు వచ్చేసరికి కొంచెం టైట్ గా అవుతుంది. ఇది చాలా అండర్ రేటెడ్ అండ్ చాలా స్టైలిష్ ఫిట్ అనమాట. ఇది మాక్సిమం ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరైతే షార్ట్ గా ఉంటారో అండ్ అథ్లెట్స్ కి ఈజీగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది నీకు పైన వైడ్ గా ఉండడం అండ్ కింద యాంకిల్ దగ్గర టైట్ గా ఉండడం వల్ల ఒక వీ టేపర్ షేప్ అయితే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది థైస్ దగ్గర కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ యాంకిల్ దగ్గర నేరో అవడం వల్ల కొంచెం ఎక్కువ హైట్ గా కనిపిస్తావు. సింపుల్ గా ఇల్యూజన్ క్రియేట్ చేసి నిన్ను ఇంకా హైట్ గా కనిపించేలా చేస్తుంది. ನಾವು ఇప్పుడు ఫిట్స్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలాంటి బాడీ టైప్స్ వాళ్ళు ఎలాంటి ఫిట్స్ చూస్ చేసుకోవాలనేసి క్లియర్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి షార్ట్ గా ఉన్నావు అంటే స్లిమ్ ఆర్ టేపర్డ్ ఫిట్ అయితే చూస్ చేసుకో. ఎందుకంటే ఇది నీకు ఒక క్లీన్ అండ్ ఒక వర్టికల్ లైన్ ఇల్యూజన్ క్రియేట్ చేసి కొంచెం హైట్ గా కనిపించేలా చేస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం టాల్ ఉన్నావు అంటే స్ట్రైట్ ఫిట్ ఆర్ స్లిమ్ ఫిట్ ని చూస్ చేసుకో. ఆల్రెడీ హైట్ ఉన్నావు కాబట్టి ఓవర్ ఫిట్టింగ్ అవసరం లేదు. నువ్వు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు రిలాక్స్డ్ ఫిట్స్ కూడా నీకు మంచిగా సెట్ అవుతాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు కొంచెం లీన్ బాడీ ఉందంటే మాక్సిమం స్లిమ్ ఫిట్స్ అయితే ప్రిఫర్ చేయి. ఎందుకంటే ఇది నీ బాడీని కరెక్ట్ గా షేప్ లో ఉంచుతుంది, షార్ప్ గా కనిపించేలా చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నీకు హెవీ బాడీ ఉందంటే స్ట్రైట్ ఫిట్స్ ఆర్ రిలాక్స్డ్ ఫిట్స్ అయితే చూస్ చేసుకో. స్కిన్నీ ఫిట్స్ మాత్రం అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు స్కిన్నీ ఫిట్స్ వేసుకున్నావు అంటే నీ లెగ్స్ ఇంకా టైట్ గా కనిపిస్తూ చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. సో మీకు స్ట్రైట్ ఫిట్స్, స్లిమ్ ఫిట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి, మీ బాడీ ఫ్లో ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాయి. అండ్ ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే స్కిన్నీ జీన్స్ వేసుకొని స్ట్రగుల్ అవ్వడం, బల్కీగా ఉంటూ బ్యాగీ జీన్స్ వేసుకొని లెగ్స్ ని కవర్ చేసుకోవాలనుకుంటూ ఉండడం, లెంత్ కరెక్ట్ గా ఉండకపోవడం, కింద బల్జీగా ఫామ్ అవ్వడం, దాంతో నువ్వు ఇంకా షార్ట్ గా కనిపించడం. బట్ నిజం ఏంటంటే ఫిట్ కరెక్ట్ గా చూస్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా నీ స్టైల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే సింపుల్ గా గుర్తుపెట్టుకో, జీన్స్ కరెక్ట్ ఫిట్ చూస్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా 50% అవుట్ ఫిట్ అనేది కరెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మిగతా 50% అనేది ఆటోమేటిక్ గా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నువ్వైతే ఈ జీన్స్ ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని నీ బాడీకి సెట్ అయ్యే ఫిట్స్ అయితే ప్రిఫర్ చేసుకో. నీ అవుట్ ఫిట్స్ అనేది ఈజీగా బెటర్ అవుతాయి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్ ఉన్నట్టయితే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.